రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ నేతలు ఎన్ని నాటకాలైనా ఆడతారని మంత్రి పార్థసారథి విమర్శించారు. వివేక హత్య జరిగిన తర్వాత ఎలా నటించారో అందరం చూశామన్నారు. కడప జిల్లాలో వ్యాపారి పెద్ద దస్తగిరి హత్యపై మంత్రి పార్థసారథి మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. హత్య జరిగిన తర్వాత ఎటువంటి నాటకాన్ని రచించారో ఈరోజు కూడా అదే విధమైన నాటకాన్ని రచించి ప్రజల్ని మభ్యపెట్టడానికి పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేయటం చాలా ఘోరం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఏ విధంగా అయితే ఆ రోజు గుండెపోటుతో మరణించారని చెప్పేసి ప్రచారం పెద్ద ఎత్తున చేసి మరణం తర్వాత మరణం ముందు కూడా ఏ విధంగా వైసీపీ పెద్దలు వివేకానంద రెడ్డి గారిని పరామర్శించారో లేకపోతే హత్య జరిగిన తర్వాత ఏ విధంగా నటించారో ఈరోజు కూడా అదే విధానం. దస్తగిరి హత్య జరిగితే వీరికి తెలిసినట్లు వీరికి సమాచారం ఉన్నట్లు ఇదేదో గంజాయి బ్యాచ్ హత్యలాగా అని చెప్పేసి చిత్రీకరించడానికి ప్రయత్నం చేయటం, మరణించిన తర్వాత ఎవరైతే ప్రధాన నిందితులుగా పేర్కొనబడుతున్నారో ఇప్పుడు పత్రికల ద్వారా కానీ ప్రజల్లో కానీ ఆ వ్యక్తులు వెళ్ళేసి మొసలి కన్నీరు కారుస్తారు ఆ శవం దగ్గర. ఇంతకంటే ఘోరమైన నీచమైన రాజకీయాలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా సరే ఉంటాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు ఏ విధంగా ఇటువంటి దస్తగిరి లాంటి వాళ్ళని అడ్డుపెట్టుకుని ఆస్తులు సంపాదించారో ఈరోజు దస్తగిరి ఇల్లు పోలీసులు రైడ్ చేసినప్పుడు అర్థమవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. నిజంగా అసలు వీళ్ళు రాజకీయ పార్టీగా ఉండటానికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా వీరి విధి విధానాలు మోడస్ ఆపరండి వీరి మీద వస్తున్న కేసులు ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఎందుకంటే మర్డరు వీళ్ళే చేపిస్తారు, మళ్ళీ వారి పరామర్శ వీరే చేస్తారు, మళ్ళీ దానికి పోలీసుల్ని తప్పుదోవ పట్టించే విధంగా లేకపోతే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా దానికి కారణాలు కూడా వీరి పత్రిక ద్వారా వీరి ఛానల్ ద్వారా ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే ఘోరమైన దిగజారిన పత్రికలు కానీ లేకపోతే రాజకీయ పార్టీలు కానీ ఉన్నాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఈరోజు దస్తగిరి ఇంట్లో నిన్నటి వరకు ప్రాథమిక సమాచారం ప్రకారం 100-150 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ లభించాయని చెప్పారు. కానీ ఈరోజు ఇంకా తూతుని కొద్దీ ఇంకా ఎంత దోచేశారో అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ రోజుకి దొరికిన డాక్యుమెంట్స్ కానివ్వండి, అగ్రిమెంట్లు కానివ్వండి, లేకపోతే ఇంకా రాసుకున్న కాగితాలు కానివ్వండి, అవన్నీ కూడా 500 కోట్ల వరకు ఉంటాయని చెప్పేసి ఈరోజు మరి అక్కడ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారంటే ఏ మేరకు దోపిడీ చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను. ఈ దస్తగిరి అనే వ్యక్తి ఎవరు అసలు ప్రజలందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ దస్తగిరి అనే వ్యక్తి మన అవినాష్ రెడ్డి గారికి కాదు, ఎంపీ అవినాష్ రెడ్డి గారికి, అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు తాడేపల్లి పెద్దలకు కూడా ఈయన చాలా సన్నిహితుడు. ఎందుకంటే వారితో ఉన్న ఫోటోలను చూస్తే ఎంత సన్నిహితులో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఆఖరికి ప్రతి పులివెందుల్లో జరిగే రహస్య మంత్రాల్లో, అది రాజకీయ మంత్రాలు కానివ్వండి లేకపోతే ఇటువంటి కుట్రలు కుతంత్రాలకు సంబంధించిన మంత్రాలు కానివ్వండి, అటువంటి మంత్రాల్లో ప్రతి మంత్రంలో కూడా ఈ దస్తగిరి గారు ఉంటారని చెప్పేసి కడపలో అందరూ కూడా చెప్పుకుంటాం. అది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే చీకట్లో చంపేస్తారు, మళ్ళీ పొద్దున్నే వెళ్ళేసి మొట్టమొదటిగా వీళ్ళే వాళ్ళకి నివాళులు అర్పించడం లేకపోతే మొసలి కన్నీరు కారుస్తాం చేస్తూ ఉంటారని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఎందుకంటే ఈ ఫోటో చూడండి, ఎవరైతే ప్రధాన నిందితుడిగా కుట్రదారుడుగా ఈరోజు పేర్కొనబడుతున్నాడో అదే వ్యక్తి వెళ్ళి ఆ శవాన్ని పరామర్శిస్తాం. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని చెప్పేసి మనం చేస్తాం. నేను అదే కాదు, ఎవరైతే హత్యలో నిందితులుగా హత్యలో పాలు పంచుకున్న వాళ్ళుగా పోలీసులు పట్టుకున్నారో
వాళ్ళు హత్య జరిగిన 3 గంటల్లోపు ఈ నిత్యానంద రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర ఆశ్రయం పొందారని చెప్పేసి కూడా చాలా ఆధారాలు కూడా లభించినాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి అటువంటి వ్యక్తే వెళ్ళి అక్కడ పరామర్శిస్తున్నాడంటే ఏమనుకోవాలి? ఈ కుట్ర, ఇటువంటి కుట్రలు అసలు రాజకీయాల్లో జరుగుతాయా అని కూడా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ దస్తగిరిని కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తానని చెప్పారు. పత్రికల్లో కూడా వచ్చింది. ఎందుకు ఆయన వెళ్ళలేకపోయారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాల్లో 2000 అందరూ ఇప్పుడు దాకా లభించిన ఆధారాలు కానివ్వండి, ఆ పార్టీ చేసిన విధానాలు కానివ్వండి, స్పష్టమైంది ఏంటంటే దోచుకోవటం ఒకటే లక్ష్యంగా 5 సంవత్సరాలు పరిపాలన జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేయటమే ఒక విధానంగా పరిపాలన జరిగిందని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. 5 సంవత్సరాల్లో దస్తగిరిని అడ్డుపెట్టుకొని ప్రజల్ని బెదిరించి కారు చౌకగా అమాయకుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని